మీ నియోజకవర్గం పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక గత 5 సంవత్సరాల్లో ఏమైతే చేశానో అవే పనులు చెప్పుకొని ముందుకెళ్తానని చెప్పేసాను అంటున్నాను. ఏ పనులు చేశారు, వాటిని మళ్ళీ ఇంకా కొత్తవి ఏమి మీరు హామీ ఇస్తున్నారండి? అంటే నేను ఆ నియోజకవర్గం కొత్తగా వచ్చాను. ఆ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2 మున్సిపాలిటీలు కలపాలని చెప్పి అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారిని 2 మున్సిపాలిటీలకు ఒక 50 కోట్లు తీసుకున్నాను. డబల్ రోడ్ వేసి సెంటర్ లైటింగ్ వేసి మొక్కలు నాటి సెంటర్ ఆ పక్క ఈ పక్క సెంటర్ ఒక సిటీ వాటర్ని తీసుకొచ్చాను. డివిజన్లో ఆఫీసులు లేకపోతే అన్ని ఆఫీసులునే టోటల్ అన్ని ఆఫీసులు నేనే కట్టాను. అలాగే మా ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టాను, మార్కెట్ కట్టాను. అలాగే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కలుపుతూ ఉన్న పెద్ద పెద్ద రోడ్లన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటే నేను దానికి ఇన్ఛార్జ్ అయితే నాకు 100 కోట్లు వస్తే దాన్ని పట్టుకొచ్చి డబుల్ రోడ్లు బ్రహ్మాండ రోడ్లు వేసుకొచ్చాను. అని చేత ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఇవాళ కూడా నాకు ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే నువ్వు రావాలి బాబు మళ్ళీ చేయాలన్నా వాళ్ళే కానీ నువ్వు ఈ 5 సంవత్సరాలు నువ్వేం చేయలేదన్న మాట ఒక్కడి నుంచి రావట్లేదు. తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చినట్లయితే కనుక తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తం రావట్లేదు, కొత్త తరాన్ని నాయకత్వానికి అప్పగించట్లేదు అంటే విమర్శ ఉందండి. దాన్ని మీరు అడ్రస్ చేస్తారు. తరాలు రానాకే ఉదాహరణ మా నియోజకవర్గం ఇవాళ రిటైర్మెంట్ అందరూ కూడా రిటైర్మెంట్ అయ్యారు. గవర్నమెంట్ వెళ్ళి బుచ్చి చౌదరి నేను నెహ్రూ గారు తప్పించి అందరూ మార్పు జరిగింది. మేము ముగ్గురే ఉన్నాం. రామకృష్ణ గారు వాళ్ళ అమ్మాయికి ఇచ్చాడు అక్కడ. మేము కూడా మా చంద్రబాబు నాయుడు మేము కూడా రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చాలా నియోజకవర్గాలు అందరూ కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త రక్తం వస్తుంది. ఇంకా లోకేష్ గారు కూడా ఇప్పుడు యూత్ అంతా కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. లీడర్షిప్ పెరుగుతుంది, లీడర్షిప్ పెరిగి వాళ్ళు నెగ్గేసి ఎక్కుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా సీట్లో ఉన్న సిద్ధంగా ఉన్నాం. అయితే మొదటి నుంచి కూడా కొంతకాలం నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్తున్నాను. బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఆయన వైపు నుంచి కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అటువంటి చొరవ కానీ బడుగు బలహీన వర్గాలకి ఒక మేలు చేసేటువంటి కార్యక్రమం మా పార్టీయే బడుగు బలహీన వర్గాల పార్టీ. మేము సెపరేట్గా చెప్పుకోక్కర్లేదు, పని చేసి చూపెడతాం. ఎస్సీ చట్టబద్ధత అంతా కూడా ఎస్సీ క్యాడర్ నిధులన్నీ కూడా చట్టబద్ధత చేసి నిధులన్నీ ఖర్చు పెట్టాం. బీసీలకు అనేక బాధలు ఇచ్చి బీసీని కూడా వాళ్ళందరినీ ఫైనాన్షియల్గా ఆదుకోవాలని ఇచ్చాం. ఇలా కాపులను కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా మేము ఆదుకోవడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు టీడీపీతో ఉన్నాయి, ఇప్పుడు కూడా టీడీపీతో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మోస మాటలకి ఇవాళ అందరూ కూడా తెలుసుకున్నారు. ఇవాళ కనీసం ఎస్సీలు కూడా మేమందరం కూడా వేయటం తప్పు మాది, మేము కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తాన్న స్టేజ్కి ఇవాళ వచ్చారు. బీసీలు మోసం చేశాడు, కులాలు ఎలగొట్టి అనేక రకాలుగా చెప్పి ఇవాళ మీద తీసుకున్నాడు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం చేయడానికే సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, 40 ఏళ్ళ నుంచి మీరు రాజకీయాలు చూస్తున్నారు, చాలా ఎన్నికల్ని అయితే చూశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుల యొక్క అంచనాలతోటి ఎన్నికలు వెళ్తుంటాయి. అయితే ఒక 2 ఎన్నికలు నేను చూసినట్లయితే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ అనలిస్టులు సర్వేలు ఈ హడావుడు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ అనలిస్టులు సర్వేలకి అంత విశ్వసనీయత ఉందంటారా? అంటే 2 రకాలు. ఇప్పుడు ఒకటి అంటే టెక్నాలజీ బాగా పెరిగింది. అంత ఇది వరకు ఫీల్డ్లోకి వెళ్ళి ఐడెంటిఫై చేసుకొచ్చి ఎనాలి చేసేవారు. ఇవాళంతా కూడా ఫోన్లో పెట్టి ఫోన్ చేసి ఎలా ఉంది ఎలా అందరూ ఇప్పుడు సర్వే చేస్తుంటే అందులో 50% నేను చెప్పను అన్న చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పుడు ఆన్సర్ అంటే భయపడుతున్నారు కానీ చెప్పట్లేదు. చేత వీళ్ళు ఎంతవరకు ఇప్పుడు ఓట్లు కూడా ఎలక్షన్కి వస్తున్నారు, ఎలక్షన్ టైంలో వెళ్తున్నాను దేనికోసం వేసామంటే నీకు ఎందుకు చెప్పాలన్న పరిస్థితికి వచ్చారు. అంటే ఓటు వేసినోడు కూడా సీక్రెట్ గుంజుకున్నాడు, నేను దీనికి వేసానని చెప్పలేదు. అందుకే సర్వేస్ కరెక్ట్గా రావట్లేదు. మీరు హోంమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారండి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్న ముద్ర ఏంటంటే కనుక పోలీసు రాజ్యాన్ని అమలు చేస్తుంది, పోలీసులను బాగా పోలీసు అధికారులు దుర్వినియోగం చేసి నడిపిస్తున్నారనే పరిస్థితి అయితే కనిపిస్తుందండి. మీరు కూడా దాన్ని అలా ఫీల్ అవుతున్నారా? ఎందుకని పోలీసు అధికారులు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుపడంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలని ఆలోచన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంచేత ఆయన ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా నడిపించని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చాడు. ఏ క్రైసిస్ వచ్చినా హోంమంత్రిగా నేను డీల్ చేశాను. ఏమైనా పైన వెళ్ళినప్పుడు నాకు గంట మించిన ఉంటే చంద్రబాబు నాయుడు డిస్కస్ చేశాను. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు నేను కింద ఆఫీసర్లతో వెళ్ళాము. ఈవేళంతా కూడా మధ్యలో పోలీసు హోంమంత్రులు ఉన్నారు. హోంమంత్రికి సీఎం కూడా సంబంధం లేదు, అంతా కూడా చర్చలు నడుపుతున్నాడు. మరి చర్చలు ముఖ్యమంత్రిగా చెప్తున్నాడో లేదు కానీ మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా పోలీసుని గుట్టుపుట్టు పెట్టుకుని చర్చలు నడిపిస్తున్నాడు. కనుక ఇవాళ అరాచకాలు పెరిగినాయి, భూదందాలు పెరిగినాయి, అంటే ఇసుక దోపిడీ జరిగింది. అన్ని రంగాల్లోనూ కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్ క్రైమ్ పెరిగిపోయింది. మానభంగాలు జరుగుతున్నా పట్టించుకోరు, వాళ్ళ మనుషులు అయితే వదిలేస్తారు. వీళ్ళు తప్పుడు చేయకపోయినా తెలుగుదేశం కూడా అయితే కేసులు పెడతారు. ఏమైనా కౌంటర్ కేసులు ఎక్కువైపోయి దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రం వచ్చిందంటే ఇది సజ్జల పరిపాలనగా ఉంది. తెలుగుదేశం పార్టీలో
ఉన్నటువంటి ఒక అపప్రద ఏంటంటే కనుక, అంటే ఒక వాదన, అది అపప్రద పరద అనే విషయం పెట్టినాను, ఒక వాదన ఏంటంటే కనుక పార్టీ జెండాని అంతకాలం సువిశ్వాసంగా మోసిన వాళ్ళకి న్యాయం జరగదు, మధ్యలో వచ్చినటువంటి కార్పొరేట్ శక్తులకే పెద్దపేట వేస్తారంటే మాట అంటే ఉంది. దీన్ని ఎలా అంటారు? ఇది వరకు కూడా పార్టీ కమిట్మెంట్గా ఉన్న వాళ్ళు వచ్చారు. ఈవేళ అయితే ఇది కొంచెం ప్రజల్లో కూడా తప్పు ఉంది. ప్రజలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఖర్చు పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. దాని మీద పొలిటికల్ పార్టీస్ కూడా కొంచెం ఈ తట్టుకునేవాడిని ఐడెంటిఫై చేసుకునే పరిస్థితికి వచ్చింది. మేము అందరం ఉన్నామంటే మేము మామూలు సామాన్యులు ఉన్న ఎలక్షన్స్ ఫేస్ చేస్తాం, నెగ్గుతున్నా వచ్చి 2 సార్లు నెగ్గాను, 3 సార్లు సిద్ధంగా ఉన్నాను. మరీ నాకు ఫేవర్గానే ఉంది. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారంటే ఫైనాన్స్ కూడా వస్తున్నారు. కానీ మాకు వచ్చేటోడికి చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ మొదటి నుంచి కూడా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే మొన్న ఓడిపోయారో, ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా, వారు కానీ నెగ్గుతారంటే ఆర్కే సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నాడో ఇన్ఛార్జి కరెక్ట్గా పనిచేసి పార్టీకి లాయల్టీగా ఉండి నెగ్గుతారంటే ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ నెగ్గడం అంటే మార్చుకోవడానికి ఆలోచన తప్పించి ఆయన చెప్పాడు. మాకు చెప్పింది ఏంటంటే, మీరు నియోజకవర్గంలో మీరు కష్టపడి పని చేసుకోండి, ప్రజలతో ఉండండి, మీరు నెగ్గుతారంటే మీకే సీట్ ఇస్తాను, నెగ్గడంటే నేను ఇవ్వలేనని చెప్పడం జరిగింది. నెగ్గలేని చోట ఏదైనా కార్పొరేట్ వాళ్ళు తీసుకురావాలేమో, కానీ పనిచేసిన వాడు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మీ అందరం కూడా కష్టపడి పనిచేసాం. ఇప్పుడు వరకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రయాణం చేసాం. మాకు సీటు వస్తుంది నమ్మకం ఉంది. మాకు వస్తుంది కూడా. మన రాజకీయ వ్యవస్థలో చూసినట్లయితే కనుక ఎన్నికల్ని, అంటే అధికార పార్టీలో వేరే పార్టీ ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొని తెలుగుదేశం 3 సార్లు అధికారంలోకి వచ్చింది. 83లో ఒకసారి వచ్చింది, 94లో వచ్చింది, 2014లో వచ్చింది. ఈ 3 సార్లు కూడా బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందండి. కానీ మరి 2024 ఎన్నికలేమో దగ్గరకు వచ్చేసాయి. మీ పార్టీ బలమైన ఉద్యమాలు కానీ బలమైన ఆందోళన కానీ చేపట్టినప్పుడు మీరు ఏదో అన్నారు. కానీ ఈవేళ మేము ఓడిపోయిన 6 నెలల వరకు, సంవత్సరం వరకు కూడా మేము మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ 3 నెలలకే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే ఆ గేటుకి తాళాలు తోడులు కట్టి బయటకు రాకుండా ప్రయత్నం చేశాడంటే, ఉద్యమం చేస్తాడన్న లెక్కతోడు ఉన్న గురించి చంద్రబాబు నాయుడు బయటకు వస్తే మనం కోసుకోలేము, ఇదంతా ప్రజల్లో మారిపోతుందని ఉద్దేశంతో మొదట్లోనే 3 నెలలకే చంద్రబాబు నాయుడు బయట రాకుండా ప్రయత్నం చేశాడు. అంటే మా ఉద్యమాలు మేము కింద స్థాయిలో మేము పార్టీ ఆదేశాల ప్రకారం మేము గ్రామాల్లో మేము పనిచేసాం, నియోజకవర్గాల్లో పనిచేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు తిరిగినంత ప్రతిపక్షంగా ఈసారి ఈ 5 సంవత్సరాల్లో తిరిగినంత తిరుగుడు బయట ఎప్పుడూ కూడా తిరగలేదు. ప్రతి కార్యక్రమానికి ఇలా వరదలు వచ్చినా వెళ్ళాడు, తుఫాన్లు వచ్చినా వెళ్ళాడు, పంటలు పోయినా వెళ్ళాడు, చనిపోయినా వెళ్ళాడు, యాక్సిడెంట్లు అయినా వెళ్ళాడు, అన్ని చోట్ల తిరిగాడు ఆయన. ఇంకా ఉద్యమం అంటే అదే ఉద్యమం. ఏదైతే ప్రజలు ఏమైనా తీసుకురానాక బయట తిరిగాడు. మరి ఇలా ఈయన పాదయాత్ర చేశాడు, విస్తృత పర్యటన చేశాడు, పర్యటించి ప్రజల మార్పు తీసుకొచ్చాడు. ఈవేళ అధికారానికి దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు చూసినట్లయితే కనుక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ ప్రభుత్వము, వేధింపులు ఈ ప్రక్రియలో పరంపరలో భాగంగా అని చెప్పేసి అంటాం. ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సమాజం మీద, ఓటర్ల మీద ప్రభావితం చూపుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే 2 రకాల. చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు బలం ఎంతో అందరికీ తెలిసింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశే కాదు, మన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులు పెడతాడం భయంతుడు కొంత ఉన్నా, ఇలా తమిళనాడు, హైదరాబాదు, బెంగళూరు ఇవన్నింటిలోనూ ఐటీ కంపెనీలు అందరూ బయటకు వచ్చారు. ఆయన ఈ ఐటీకి ఎంత సేవ చేశాడో అంతా కూడా నిరూపించుకున్నారు. హైదరాబాద్లో సభ పెట్టి ఆయన సభ చూస్తే కళ్ళంప నీళ్ళు కూడా వచ్చినాయి. అలాగే అన్ని దేశాల్లోని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని దేశాలు ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ అన్ని దేశాల్లో కూడా అంటే దాన్ని బట్టి చూస్తే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి ఎంత బలం ఉన్నదే ప్రజలకు అర్థమైంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో, ఈ ఓటింగ్ అంతా కూడా మీకు వస్తున్నటువంటి ఆధారం ఏంటి? ఇదంతా ఓట్ల రూపంలో టర్న్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారా కంప్లీట్గా? ఇప్పుడు ఇలా తెలుగుదేశానికి ఓటేయడానికి కారణం, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడానికి కారణం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. సామాన్యుడు కూడా ఇలా ఆలోచిస్తున్నాడు. ఈ సామాన్యుని కలిపి పనిచేసే వాళ్ళని కలిపితే చాలు, ఇవాళ బాబు దరిద్రుడు వచ్చాడు మాకు ఎప్పుడు వదులుతాడు అన్న ఫీలింగ్ ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు అవసరం ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం అందాలన్నా, యూత్కి ఉద్యోగాలు కల్పించాలన్నా చంద్రబాబు నాయుడు కావాలన్నది ఇవాళ ప్రతి ఒక్కరూ జరుగుతుంది సార్. లాస్ట్గా చూసినట్లయితే ఈ యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ గారిలో ఎలాంటి పరిణతి కనిపించింది? అంటే వీళ్ళందరూ కూడా కామెంట్లు చేశారు లోకేష్ గారిని, అలాగే పడ్డాడైనా అనేక విమర్శలు చేశాడు. లోకేష్ గారు ఒక సమర్థుడు, దేనికైనా చేయగలదని అన్నది ఈ పాదయాత్ర ద్వారా నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తం వస్తుంది, కొత్త నాయకత్వం కూడా పెరుగుతోంది, అలాగే పాత నాయకత్వం కూడా గైడెన్స్ ఇస్తూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తోందని
చంద్రరాజప్ప గారు అంటున్నారు. ఇది ఓపెన్ టాక్ ది విశ్వ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.